దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1130. ఈరోజు డైలీ మనీ షోలోని లిస్టెడ్ స్పేస్లో కాంపిటేటర్ లేనటువంటి ఒక కంపెనీ రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న చెప్పాను కదా, నేను నా కాల్ కొంచెం బాగోపోవడం వల్ల నిన్న కూడా ఎటువంటి వర్కౌట్స్ చేయలేదు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. సో నిన్న మీరు ఏం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 142 పాయింట్స్ పెరిగి 82,000 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 33 పాయింట్స్ పెరిగి 25,083 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ముందుగా మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే యుఎస్ ఎప్పుడైతే ఇండియా, చైనా అండ్ రష్యాని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టిందంటే ఒక రకంగా ఫస్ట్ చైనాని బ్లాక్ మెయిల్ చేయడానికి చూసింది. కాకపోతే చైనా రేర్ ఎర్త్స్ ఆపేసిన తర్వాత దానివల్ల యుఎస్ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఎందుకంటే చైనాకి యుఎస్ అవసరం ఎంతవరకు ఉన్నదో యుఎస్ కి కూడా చైనా యొక్క అవసరం అంతే ఉన్నది. సో చైనా ఆ విషయాన్ని గమనించి రేర్ ఎర్త్స్ బ్లాక్ చేయడంతో యుఎస్ అయితే చైనా పైన టారిఫ్స్ విధించట్లేదు కదా, వెనక్కి తగ్గింది కదా. కాకపోతే రష్యా యుక్రెయిన్ వార్ ఉన్నది కదా, దీన్ని ఆపాలంటే ఇండియాని ప్రెషరైజ్ చేసింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ కొనకుండా. దానివల్ల రష్యా వెనక్కి తగ్గుతుందని చెప్పి ఇండియా పైన యుఎస్ అయితే శాంక్షన్స్ విధించింది కదా. ఈ శాంక్షన్స్ విధించిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియా, చైనా అండ్ రష్యా మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతున్నది. యాక్చువల్లీ రష్యా అండ్ ఇండియా ఎప్పుడు కూడా గుడ్ ఫ్రెండ్సే. కాకపోతే మనకి చైనాకి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కదా. ఈ బార్డర్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎప్పుడు కూడా చైనాకి మనకి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయితే లేదు. బట్ యుఎస్ ఈ విధంగా చేస్తుండడంతో ఇప్పుడు చైనా అండ్ ఇండియా మధ్యన కూడా ఫ్రెండ్షిప్ అయితే మొదలవుతున్నట్టుగా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు చైనా యొక్క ఫారెన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ యీ మన ఇండియాని అయితే విజిట్ చేయడం జరిగింది. ఇండియాని విజిట్ చేసి మన ఇండియా అండ్ చైనా మధ్యన ఉన్నటువంటి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పి రెండు కంట్రీస్ కూడా డిస్కషన్స్ జరిపినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇండియా అండ్ చైనా మధ్యన రిలేషన్షిప్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అయింది అనుకోండి, ఒక రకంగా అది ఎవరికి నష్టం? యుఎస్ కే నష్టం. సో ఎప్పుడైతే ఇండియా అండ్ చైనా మధ్యన ఈ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతున్నది అంటే చైనాని ఇక్కడ మనం కంప్లీట్ గా నమ్మలేం. ఎందుకంటే చైనా ఎప్పుడైనా సరే వాళ్ళ అవసరం ఏదైతే ఉంటుందో దాని పరంగానే వాళ్ళైతే బిహేవ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోని చైనాకి కూడా ఇండియా యొక్క అవసరం ఉన్నది కాబట్టి చైనా కూడా ఇండియాతోని ఫ్రెండ్షిప్ అయితే చేస్తున్నది. సో చైనా ఇండియాకి క్లోజ్ అవడం అన్నది యుఎస్ కే ఒక రకంగా పెద్ద దెబ్బ. నో చైనా అండ్ ఇండియా మధ్య ఈ రిలేషన్షిప్ ఏదైతే స్టార్ట్ అవుతున్నదో దీన్ని ఈవెన్ రష్యా కూడా వెల్కమ్ చేస్తున్నట్లుగా రష్యా యొక్క ఫారెన్ మినిస్టర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ శాంక్షన్స్ విధించినా కూడా ఇండియా అండ్ రష్యా మధ్యన ఎనర్జీ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్ గా స్ట్రెంథెన్ అయ్యాయి తప్ప దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ కూడా లేదని చెప్పి అతనైతే కామెంట్ చేస్తున్నారు. వీటితో పాటు ఈ రెండు కల్లా రష్యా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మన ఇండియాని అయితే విజిట్ చేయబోతున్నట్లుగా ఇండియా అండ్ రష్యా సమిట్ రిలేటెడ్ గా మేజర్ డాక్యుమెంట్ ప్యాకేజ్ ని కూడా ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యుఎస్ మన పైన టారిఫ్స్ విధించడం వల్ల మనం ఏదైతే యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అవి ఇంపాక్ట్ అవుతాయి కదా. సో అవి ఇంపాక్ట్ అయినా కూడా వాటిని మేము కొనుక్కుంటామని చెప్పి రష్యా ముందుకు వచ్చింది. నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఓవరాల్ గా మనం కూడా మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ కే కాకుండా వేరియస్ అదర్ కంట్రీస్ కి కూడా డైవర్సిఫై చేస్తున్నాం. అండ్ వేరియస్ అదర్ కంట్రీస్ తోని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఒక రకంగా యుఎస్ మీద ఉన్నటువంటి డిపెండెన్సీని మనం తగ్గించుకుంటున్నాం. కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో పాటు ఇండియా, చైనా అండ్ రష్యా మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతున్నది. కాబట్టి ఇది మనకి పాజిటివ్. అండ్ ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుంది అన్నది కూడా మనం చూడాలి. యుఎస్ కొంతకాలం తర్వాత వెనక్కి తగ్గాల్సిందే. అందరి మీద శాంక్షన్స్ విధించేసింది అనుకోండి, ఏమవుతుంది? యుఎస్ కి వెళ్ళేటువంటి ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ పెరిగిపోయినట్లయితే యుఎస్ సిటిజన్స్ ఇంపాక్ట్ అవుతారు. దానివల్ల యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి యుఎస్ ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక టైంకి యుఎస్ అయితే వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయితే ఈ రోజు జరిగింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ లోని 2 స్లాబ్ స్ట్రక్చర్ అయితే ప్రపోజ్ చేసింది కదా. అంటే ఇక పైన 5% అండ్ 18% స్లాబే ఉండాలి. 12% అండ్ 28% స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తీసేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రపోజల్ తీసుకురావడం జరిగింది కదా. దీనికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితే అప్రూవ్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో దీనిలోని ఏ ప్రొడక్ట్స్ ని 5% స్లాబ్ లోకి తీసుకొస్తారు, వేటిని 18% స్లాబ్ లోకి తీసుకొస్తారు అనేది మనం చూడాలి. ఓవరాల్ గా ఎక్కువ స్లాబ్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని తక్కువ స్లాబ్ లోకి తీసుకొచ్చినట్లయితే దాని వలన ఆ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ తగ్గుతుంది. కాబట్టి వాటి యొక్క సేల్స్ ఫర్దర్ గా కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా
ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ పైన ఉన్నటువంటి GST 18% GST ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా తీసివేసేందుకు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయితే ప్రపోజ్ చేశారని, దీని రిలేటెడ్ గా డిసిషన్ ని దివాళీ లోపు తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో వీటిపైన GST ని తీసేసినట్లయితే కామన్ మ్యాన్ కి అది మనం బిగ్ బెనిఫిట్ గానే చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ GST ని గనక తీసేసినట్లయితే ప్రీమియమ్స్ తగ్గుతాయి కాబట్టి మరింత మంది లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా సిన్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అయితే GST ని 40% కి తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొస్తున్నది కదా. ఒకవేళ ఈ 40% స్లాబ్ లోకి ప్రీమియం ప్రొడక్ట్స్ ని కనుక తీసుకొచ్చింది అనుకోండి, దాని వలన హై ఎండ్ కార్స్ ఉంటాయి కదా, అంటే లగ్జరీ కార్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కాస్ట్ పెరిగిపోవచ్చు. దాని వలన ల్యాండ్ మార్క్ కార్స్, పాపులర్ వెహికల్స్, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ కొంత ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా లగ్జరీ మోటార్ సైకిల్స్ ఉంటాయి కదా, ఈ లగ్జరీ మోటార్ సైకిల్స్ కాస్ట్లు కూడా పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. అండ్ డిజైనర్ క్లాతింగ్ అండ్ అలాగే కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటి కాస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ మన కంట్రీలోని ప్రీమియం వాచెస్ సేల్స్ కూడా రీసెంట్ గా చూసినట్లయితే బాగా పెరుగుతున్నాయి కాబట్టి వాటిపైన కూడా GST 40% కి వెళ్ళినట్లయితే వాటి కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి అది ఈథోస్, KDDL అండ్ టైమెక్స్ లాంటి కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. అంటే కాస్ట్ పెరిగిపోయింది అనుకోండి, సేల్స్ తగ్గుతాయి కాబట్టి వాటిపైన ఇంపాక్ట్ పడచ్చు. వీటితో పాటు ప్రీమియం రేంజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు అండ్ 7,500 రూపీస్ పర్ నైట్ ఉన్నటువంటి హోటల్స్ ఉంటాయి కదా, ఆ హోటల్ రూమ్స్ పైన కూడా GST పెరగచ్చు. దానివల్ల పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంతవరకు ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో వేటిని 40% GST స్లాబ్స్ లోకి తీసుకొస్తారన్నది మనం చూడాలి. సో ఏ ప్రీమియం ప్రొడక్ట్స్ అయితే 40% GST స్లాబ్స్ లోకి తీసుకొస్తారో వాటి సేల్స్ కొంత తగ్గచ్చు కాబట్టి డెఫినెట్ గా అవి సేల్ చేసేటువంటి కంపెనీస్ పైన కొంత ఇంపాక్ట్ అయితే పడచ్చు. బట్ ఓవరాల్ గా చూసినట్లయితే మిడిల్ క్లాస్ కు ఉపయోగపడేటువంటి చాలా ప్రొడక్ట్స్ యొక్క GST తగ్గుతుంది కాబట్టి దానివల్ల కామన్ మ్యాన్ కి అయితే బిగ్ బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా మన కంట్రీలోని కన్జంప్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా దీన్ని మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెబీ చైర్పర్సన్ అయినటువంటి తుహిన్ కాంత్ పాండే గారు FICCI యాన్యువల్ క్యాపిటల్ మార్కెట్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఈయన ఏమంటున్నారంటే ఈక్విటీ డెరివేటివ్స్ యొక్క టెన్యూర్ ఉంటుంది కదా, ఆ టెన్యూర్ నైతే పెంచడానికి చూస్తున్నట్లుగా దీని రిలేటెడ్ గా త్వరలోనే కన్సల్టేషన్ పేపర్ ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈయన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈక్విటీ డెరివేటివ్స్ యొక్క టెన్యూర్ ని కనుక పెంచారనుకోండి, దానివల్ల ఆబ్వియస్ గా వాల్యూమ్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా ఎక్స్చేంజెస్ కూడా వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉన్నదో ఈ వీక్లీ ఎక్స్పైరీ వలన చాలా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. దీనివల్ల రీటైల్ ట్రేడర్స్ కూడా నష్టపోతున్నారని చెప్పి సెబీకి అయితే ప్రపోజల్ పెట్టినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి వలన ఓవరాల్ గా వాల్యూమ్స్ తగ్గుతాయి కాబట్టి ఇది బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఏంజల్ బ్రోకింగ్ కావచ్చు, జీరోదా కావచ్చు, అప్ స్టాక్స్ కావచ్చు, ఇటువంటి బ్రోకింగ్ కంపెనీస్ అన్నిటికీ నెగిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఏంజల్ వన్ స్టాక్ లో అయితే మనం ప్రెజర్ చూసాం. దీంతో పాటుగా BSE లో కూడా వాల్యూమ్స్ తగ్గుతాయి కాబట్టి BSE రిలేటెడ్ గా కూడా ఇది మనం బిగ్ ఇంపాక్ట్ గానే చూడొచ్చు. దట్టు BSE స్టాక్ బాగా ర్యాలీ అయిపోయిన తర్వాత ప్రెసెంట్ BSE స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నది కాబట్టి ఇది BSE రిలేటెడ్ గా కూడా మనం ఇంపాక్ట్ గా చూడొచ్చు. అనలిస్టులు ఏం చెప్తున్నారంటే దీనివల్ల BSE యొక్క వాల్యూమ్స్ నియర్లీ 50% వరకు కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం BSE వాల్యూమ్స్ 50% కనుక ఇంపాక్ట్ అయినట్లయితే BSE స్టాక్ లో మనం మ్యాసివ్ ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ప్రీ IPO కంపెనీస్ ఉంటాయి కదా, ఈ ప్రీ IPO కంపెనీస్ రిలేటెడ్ గా కూడా రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి సెబీ అయితే చూస్తున్నది. దీని రిలేటెడ్ గా ఇనిషియల్ స్టెప్స్ అయితే సెబీ తీసుకుంటున్నదని చెప్పి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. చాలా మంది ప్రీ IPO కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు కదా, కాకపోతే ఇక్కడ ప్రీ IPO కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ ప్రైస్ డిస్కవరీ అన్నది ఉండదు కదా. అక్కడ మనకి మార్కెట్ అంటే ప్రీ IPO మార్కెట్ లో ఏ ప్రైస్ లో ట్రేడ్ అయితే అదే ప్రైస్ లో చాలా మంది కొనేస్తుంటారు. ఒక్కోసారి IPO కి తక్కువ ప్రైస్ కి కంపెనీస్ వచ్చాయనుకోండి, అప్పుడు ప్రీ IPO లో ఎవరైతే కొంటారో వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీంతో పాటు కొన్నిసార్లు మంచి కంపెనీస్ కూడా ఉంటాయి. ఆ మంచి కంపెనీస్ ని కొనాలన్నా అందరి వల్ల అవ్వదు కాబట్టి ఇప్పుడు ప్రీ IPO కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఒక రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి చూస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఈ ప్రీ IPO కంపెనీస్ రిలేటెడ్ గా రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ ని తెచ్చినట్లయితే కంపెనీస్ కి కొంతవరకు ఫండ్ రైజ్ చేసుకోవడం అది ఈజీ అవుతుంది. దీంతో పాటు చాలా మందికి ఏదైనా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా ఒకవేళ వాటిని మళ్ళీ తిరిగి సెల్ చేయాలన్నా కూడా ఆ రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది కాబట్టి కొంత ప్రాసెస్ ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే సెబీ దీన్ని ఎంత త్వరగా తీసుకొస్తుంది అండ్ ఈ ప్లాట్ఫామ్ ఎంత ఈజీగా ఇన్వెస్టర్స్ కి అందుబాటులో ఉంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ క్లీన్ సైన్సెస్ ఉన్నది కదా, ఈ క్లీన్ సైన్సెస్ స్టాక్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఈ రోజు కొంత కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది.
యాక్చువల్లీ క్లీన్ సైన్సెస్ లోని వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి అశోక్ బూబ్ అండ్ అలాగే కృష్ణ కుమార్ బూబ్ వీళ్ళిద్దరూ కలిపి నియర్లీ 24% వరకు స్టేక్ ని ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ కూడా జరిగింది. కాకపోతే ఈ బ్లాక్ డీల్ లోని ఏర్పడినటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే మార్నింగ్ 9:16 అరౌండ్ ఈ కంపెనీలోని 20% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వచ్చాయి. ఆ ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయిన తర్వాత మరి కొంతసేపటికి డేటా ఏం చూపించిందంటే ఏకంగా ఈ బ్లాక్ డీల్ లోని 56% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అయితే రికార్డ్ అయింది. సో 56% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయిందంటే అంత లార్జ్ సైజ్ లోని నిజంగా మేనేజ్మెంట్ సెల్ చేసేసిందా అని చెప్పి మార్కెట్ లో కొంత కంగారు కనపడడంతో స్టాక్ లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ వీళ్ళ మేనేజ్మెంట్ Q1 రిజల్ట్స్ తర్వాతే బ్లాక్ డీల్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని సెల్ చేస్తామని చెప్పింది. మార్కెట్ కి ఇది ఐడియా ఉన్నా కూడా ఈ రోజు బ్లాక్ డీల్ ఏకంగా 56% స్టేక్ చేంజ్ అయింది అనేసరికి చాలా వరకు కంగారు కనపడి స్టాక్ లో బాగా ప్రెషర్ కనపడ్డాక వీళ్ళ మేనేజ్మెంట్ అయితే దీని రిలేటెడ్ గా మీడియాతో మాట్లాడుతూ బ్రోకర్ దగ్గర జరిగినటువంటి పంచింగ్ ఎర్రర్ వల్లనే మీకు ఎక్స్ట్రాడినరీ వాల్యూమ్స్ అయితే కనబడుతున్నాయి. అంటే 56% స్టేక్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా కనపడుతున్నది కానీ యాక్చువల్లీ అయితే ఈ బ్లాక్ డీల్ లోని 24% స్టేక్ మాత్రమే హ్యాండ్స్ చేంజ్ అయిందని చెప్పి మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ క్లారిటీ వచ్చిన తర్వాత అగైన్ స్టాక్ లో అయితే ఒక్కసారి రికవరీ కనపడింది. అంటే ముందుగా 56% స్టేక్ ఒక కంపెనీలో అమ్మేశారు బ్లాక్ డీల్ అంటే ఎవరైనా సరే భయపడతారు కదా ప్రమోటర్స్ నిజంగా ఎందుకు ఇంతలా అమ్మేస్తున్నారని. బట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఆల్రెడీ మార్కెట్ కి అయితే ఐడియా ఉన్నది కదా 24% ఈక్విటీ హ్యాండ్ చేంజ్ అవుద్దని. దాంతో స్టాక్ అయితే మళ్ళీ రికవర్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఆదిత్య ఇన్ఫోటెక్ వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు. సో ఈ ప్రెజెంటేషన్ లోని వీళ్ళు కొంత ఇంట్రెస్టింగ్ డేటానే షేర్ చేయడం జరిగింది. ఈ ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మీకు ఐడియా ఉంటుంది కదా, వీళ్ళు సీసీ కెమెరాస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటారు. అండ్ లిస్టెడ్ స్పేస్ లో మనం చూసినట్లయితే వీళ్ళకి పెద్దగా కాంపిటేటర్స్ లేరు. అన్లిస్టెడ్ స్పేస్ లో అయితే కాంపిటేటర్స్ ఉన్నారు కానీ లిస్టెడ్ స్పేస్ లో వీళ్ళకి పెద్దగా కాంపిటేటర్స్ లేరు. అండ్ వీళ్ళ సిపి ప్లస్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ సిపి ప్లస్ బ్రాండ్ కి మార్కెట్ లోని మంచి రెస్పాన్సే ఉన్నది. రిజల్ట్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అంతే కాకుండా రీసెంట్ గా ఐపీఓ ద్వారా వీళ్ళు ఫండ్ ఏదైతే రైజ్ చేశారో ఆ ఫండ్ ని కంపెనీ పైన ఉన్నటువంటి డెట్ ని తగ్గించుకోవడానికి వీళ్ళు యూజ్ చేసుకోవడంతో కంపెనీ యొక్క నెట్ డెట్ అయితే సబ్స్టాన్షియలీ తగ్గింది. యాక్చువల్లీ ఐపీఓ టైంలోనే వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేసింది ఈ ఐపీఓ ద్వారా ఫండ్ ఏదైతే రైజ్ చేస్తామో దాని ద్వారా వీళ్ళ డెట్ ని తగ్గించుకుంటామని. సో ఈ డెట్ ని తగ్గించుకోవడంతో వీళ్ళ డెట్ అయితే రెడ్యూస్ అయింది కదా. దీని వలన వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఓవరాల్ గా డెట్ తగ్గింది అనుకోండి మనకేమవుతుంది కంపెనీ యొక్క ఫైనాన్స్ కాస్ట్ తగ్గుతుంది కదా. ఈ ఫైనాన్స్ కాస్ట్ తగ్గడం వల్ల వీళ్ళ బాటమ్ లైన్ లోనైతే మంచి ఇంప్రూవ్మెంట్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 26 Q2 నుంచి కూడా మనకి కనపడుతుందని. అండ్ అంతేకాకుండా మార్కెట్ లోని ప్రెసెంట్ అయితే వీళ్ళకి డిమాండ్ ఎన్విరాన్మెంట్ కూడా బాగానే ఉన్నట్టుగా మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 3,100 crores రెవెన్యూస్ జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 3,900 to 4,100 crores రెవెన్యూస్ జనరేట్ చేస్తామని చెప్పి గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళ ఎబిటా లోని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 50% వరకు గ్రోత్ చూడొచ్చని అండ్ ప్యాట్ లోని 75% వరకు గ్రోత్ చూడొచ్చు అని చెప్పి మేనేజ్మెంట్ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళు 8.3% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే 26 లోని 10 to 11% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసే అవకాశం ఉన్నదని. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 4.4% అడ్జస్టెడ్ ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లో 6 to 7% అడ్జస్టెడ్ ప్యాట్ మార్జిన్స్ జనరేట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ ఆదిత్య ఇన్ఫోటెక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఒకవేళ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి ప్రెజెంటేషన్ చూడడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటుగా ఐపీఓ టైంలో కూడా మన ఛానల్లోని దీని రిలేటెడ్ గా వీడియోలోనైతే క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ వీడియోని కూడా మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు. ఈ వీడియోని ఈ రోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ షిప్పింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా 65,000 crores వర్త్ స్కీమ్స్ అయితే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి షిప్పింగ్ సెక్టర్ రిలేటెడ్ గా ఈ స్కీమ్ కనుక వచ్చింది అనుకోండి దానివల్ల ఓవరాల్ గా షిప్పింగ్ సెక్టర్ లోనే ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ మాస్గాండాక్ షిప్ బిల్డర్స్ కావచ్చు, గార్డెనరీ షిప్ బిల్డర్స్ కావచ్చు, స్వాన్ డిఫెన్స్ కావచ్చు, వీటితో పాటు ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి అదర్ కంపెనీస్ కి కూడా బిగ్ బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ ఈ షిప్పింగ్ సెక్టర్ రిలేటెడ్ గా వేరియస్ రిఫార్మ్స్ తీసుకురావడానికి అయితే చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంది. సో ఈ స్కీమ్ ని కనుక అప్రూవ్ చేస్తే ఈ కంపెనీస్ అన్ని దాని వల్ల లాభపడబోతున్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ బిల్ అయితే నిన్న మన లోక్సభ పాస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి వెరీ గుడ్ స్టెప్ ఇది. ఎందుకంటే మనం చూసాం అనుకోండి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల విషయంకి వచ్చేసరికి ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అవి ఏవైతే ఉంటాయో దీనికి చాలా మంది అలవాటు పడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కోల్పోవడమే కాకుండా అప్పులు చేసి
తెచ్చి డబ్బులు కోల్పోతున్నారు, కొంతమంది వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ అయితే ఇటువంటి స్టెప్ తీసుకోవడం ఈ టైంలోని చాలా ఇంపార్టెంట్. నౌ ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఏదైతే పాస్ అయిందో ఇది ఒక రకంగా చాలా పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే దీనివల్ల ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనుకుని చెప్పి చాలా మంది అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కోల్పోయినటువంటి కేసులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి స్టెప్ అయితే గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ బిల్ పాస్ చేసిందని అప్డేట్ వచ్చిందో దాంతో మనకి నజారా టెక్నాలజీ స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఈ నజారా వాళ్ళకి రియల్ మనీ గేమింగ్ రిలేటెడ్ గా అంటే డైరెక్ట్ గా వీళ్ళు చేయకపోయినా కూడా ఒక కంపెనీలోనైతే వీళ్ళు ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల కొంతవరకు వీళ్ళపైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నజారా టెక్నాలజీ స్టాక్ లోనైతే మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు దీపం సెక్రటరీ గవర్నమెంట్ డైవర్స్మెంట్ ప్లాన్ ఉన్నది కదా, ఈ డైవర్స్మెంట్ ప్లాన్ రిలేటెడ్ గా మాట్లాడుతూ గవర్నమెంట్ ఈ Q1 లోని డైవర్స్మెంట్ ద్వారా 20,000 crores అచీవ్ చేసింది. యాక్చువల్లీ 47,000 crores టార్గెట్ గా పెట్టుకున్నది కదా డైవర్స్మెంట్ టార్గెట్ ని. దీన్ని అచీవ్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తున్నదని అండ్ IDBI బ్యాంక్ డైవర్స్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నేనైతే కామెంట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ప్రాసెస్ అయితే జరుగుతున్నది కదా. చూడాలి, చాలా రోజుల నుంచి IDBI బ్యాంక్ డైవర్స్మెంట్ రిలేటెడ్ గా న్యూస్ నడుస్తున్నది కానీ అది అలా స్లోగా వెళ్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కంప్లీట్ అవుతుందేమో మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా LIC లోని మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్ ఏదైతే ఉన్నదో దీన్ని అచీవ్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా OFS రూట్ లోని స్టేక్ సెల్ చేయబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా. త్వరలోని ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ LIC లోని OFS కనుక ఓపెన్ అయినట్లయితే ఆ టైంలోని అంటే మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కొంత తక్కువ ప్రైస్ కి స్టేక్ ని సెల్ చేస్తారు. కాబట్టి LIC స్టాక్ లోని మనం ప్రెషర్ చూసే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయిన జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జూపిటర్ వేగన్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి వందే భారత్ వీల్ సెట్స్ సప్లై చేసేందుకు గాను ఒక కొత్త కాంట్రాక్ట్ విన్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు టోటల్ గా 5,000 పైనే వందే భారత్ వీల్ సెట్స్ అయితే సప్లై చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 215 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళు కొత్తగా 2 కాంట్రాక్ట్స్ విన్నారు. దీనిలో ఫస్ట్ కాంట్రాక్ట్ వీళ్ళకి కేరళ స్టేట్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 35 crores. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు 5 years పాటు స్టేట్ లోని డేటా సెంటర్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అయితే అందించవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి సెకండ్ కాంట్రాక్ట్ ఒడిశా స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 15 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు చేయాల్సినటువంటి వర్క్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ అందించేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి హైదరాబాద్ కి చెందినటువంటి రెన్యూసిస్ అనేటువంటి కంపెనీ నుండి కొత్తగా ఒక కాంట్రాక్ట్ విన్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ కంపెనీకి చెందినటువంటి 2 GW సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం వీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 46 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 11 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఆటోమేటివ్ గేర్స్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే RACL గేర్ టెక్ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు వన్ ఆఫ్ ది రెన్యూడ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ సప్లై కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ప్రీమియం మోటార్ సైకిల్స్ కోసం ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. దీని ద్వారా వీళ్ళు డొమెస్టిక్ మాస్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో వీళ్ళకి మంచి ఆర్డర్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇంత లాంగ్ టర్మ్ సప్లై కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం కాంపోనెంట్స్ ని తయారు చేసేటువంటి PTC ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ మన ఇండియా పాకిస్తాన్ పైన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ టైంలోని బ్రహ్మోస్ మిసైల్స్ ని ఎంత సక్సెస్ఫుల్ గా వాడారో మనం చూసాం కదా. దాని తర్వాత బ్రహ్మోస్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నది. ఈవెన్ గ్లోబల్లీ వేరియస్ అదర్ కంట్రీస్ కూడా మన ఇండియా నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ ని కొనుక్కోవడానికి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు దీనిలో భాగంగానే PTC ఇండస్ట్రీస్ వాళ్ళకి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 100 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు బ్రహ్మోస్ మిసైల్స్ కోసం క్రిటికల్ టైటానియం కాస్టింగ్స్ ని సప్లై చేయబోతున్నారు. యాక్చువల్లీ 2019 నుండే వీళ్ళు బ్రహ్మోస్ రిలేటెడ్ గా అసోసియేట్ అయ్యి ఈ టైటానియం కాస్టింగ్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఇప్పుడు అడిషనల్ గా ఏదైతే 100 crores
వర్త్ ఆర్డర్ వచ్చిందో ఇది పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేటువంటి ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళు కొత్తగా 837 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ 3157 crores ని క్రాస్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ఆర్డర్స్ లో 57% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళకి ఆర్డర్స్ మనం చూసినట్లయితే డొమెస్టిక్ ట్రాన్స్మిషన్ లైన్ ఈపీసీ ఆర్డర్స్ కొన్ని వచ్చాయని, దీంతో పాటుగా ఇంటర్నేషనల్లీ ప్రొడక్ట్ సప్లైస్ రిలేటెడ్ గా కూడా మరికొన్ని ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 45 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సిగ్నల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్స్ అండ్ అలాగే మల్టీ సెన్సర్ ఫ్యూజన్ సిస్టమ్స్ ని కూడా సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 29 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు డిఆర్డిఓ అండ్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీస్ ఫ్లోట్ చేసినటువంటి టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 25 crores. కాకపోతే ఏ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నాయని అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయలేదు. బట్ న్యూ ఆర్డర్ విన్ అయ్యారు కాబట్టి ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సులా వైన్యార్డ్స్ వాళ్ళ రిలేటెడ్ గా నిన్న మీడియా ప్లాట్ఫామ్స్ లోనే ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు వేరియస్ ఎక్విజిషన్స్ చేయడం ద్వారా ప్రీమియం స్పిరిట్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయ్యేసరికి దీని రిలేటెడ్ గా సులా వైన్యార్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు క్లారిఫికేషన్ అయితే వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్రీమియం స్పిరిట్ మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి అని చెప్పి ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఎటువంటి కంపెనీస్ తో కూడా డిస్కషన్స్ లో లేవని, మీడియాలో ఏదైతే ఈ న్యూస్ వస్తుందో ఇది కేవలం స్పెక్యులేటివ్ న్యూసే అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ ఎటువంటి డెవలప్మెంట్స్ ఏవైనా జరిగినట్లయితే ఎక్స్చేంజెస్ కి మేమే అప్డేట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు మెయిన్ బిజినెస్ అంటే వైన్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీదే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫెర్మెంటేషన్ బేస్డ్ ఏపీఐస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కాంకర్డ్ బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి చెందినటువంటి లింబసీ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఈ ఆగస్ట్ 18th నుంచి ఆగస్ట్ 21st మధ్యన యూరోపియన్ యూనియన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అథారిటీస్ అయితే ఫస్ట్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారని అండ్ ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఇన్స్పెక్షన్ లోని వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయింది కాబట్టి యూరోపియన్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెరిటరీస్ లోని కమర్షియల్ ఆపర్చునిటీస్ ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాని ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెరగచ్చు. సో ఇది కాంకర్డ్ బయోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో కాంకర్డ్ బయోటెక్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీవీఎస్ మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఎలక్ట్రిక్ 3 వీలర్ మోడల్ అయినటువంటి టీవీఎస్ కింగ్ కార్గో హెచ్డి ఈవీని ఈ రోజు అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీని యొక్క ఫీచర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీనిలోని సిఎన్జి వేరియంట్ ని కూడా వీళ్ళు ఈ రోజు షోకాస్ చేయడం జరిగింది. ఆ సిఎన్జి వేరియంట్ ని కూడా ఈ క్యాలెండర్ ఇయర్ 25 ఎండింగ్ కల్లా లాంచ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ ఏదైతే ఉన్నదో దీనికి ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది టీవీఎస్ మోటార్స్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. ఎలాగో ఫెస్టివల్ సీజన్ రాబోతుంది కదా, దీంతో చాలా కంపెనీస్ వాళ్ళకి చెందినటువంటి న్యూ మోడల్స్ అయితే లాంచ్ చేస్తున్నాయి. జనరల్లీ ఈ ఫెస్టివల్ సీజన్ లోని చాలా మంది వెహికల్స్ కొనడానికి ఇష్టపడతారు కదా. సో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఆటో సెగ్మెంట్ రిలేటెడ్ గా ఒక చిన్న కన్సర్న్ కూడా ఉన్నది. అంటే నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా, జిఎస్టీ స్లాబ్స్ గవర్నమెంట్ రెడ్యూస్ చేస్తుంది కదా. ఈ జిఎస్టీ స్లాబ్స్ రెడ్యూస్ చేయడం వల్ల వెహికల్ ప్రైసెస్ తగ్గుతాయి కాబట్టి చాలా మంది తగ్గిన తర్వాత కొనడానికి వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఫెస్టివ్ సీజన్ లోని ఆటో సేల్స్ పైన ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ప్రెసెంట్ ఇంపాక్ట్ పడినా కూడా ఆ పెంటప్ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్ వన్స్ జిఎస్టీ రెడ్యూస్ అయిన తర్వాత ఒక్కసారి సేల్స్ మళ్ళీ పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ వాళ్ళ దగ్గర నుంచి కాంపోజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అంటే వీళ్ళకి చెందినటువంటి ఒక బిజినెస్ ని డీమర్జ్ చేసి మరొక సబ్సిడరీ కంపెనీలో కలపబోతున్నట్లయితే మరొక బిజినెస్ ని మర్జ్ కూడా చేయబోతున్నారు. అంటే వీళ్ళ గ్రూప్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఆ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేసుకోవడానికి వీళ్ళు ఈ ప్రాసెస్
ప్రాసెస్ ని చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఇది సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే వీళ్ళ లోరస్ సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క యూనిట్ 1 ఏదైతే ఉన్నదో దాన్ని లోరస్ సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి డిమర్జ్ చేసి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి శ్రీయామ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో మర్జ్ చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ లోరస్ సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బిజినెస్ ఉన్నది కదా, దాన్ని తీసుకొచ్చి లోరస్ ల్యాబ్స్ లోని వీళ్ళు మర్జ్ చేసేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల గ్రూప్ యొక్క స్ట్రక్చర్ అయితే సింప్లిఫై అవుతుందని, అండ్ అంతే కాకుండా ఈ డీమర్జర్ చేయడం ద్వారా సిమిలర్ బిజినెస్ ఏవైతే ఉంటాయో ఆ సిమిలర్ బిజినెస్ లన్నీ కూడా ఒక్క కంపెనీ కిందకే వస్తాయి. కాబట్టి మొత్తం ఆ బిజినెస్ యొక్క కన్సాలిడేషన్ జరుగుతుంది. దీనివల్ల ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవడమే కాకుండా ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఎస్, ఒక రకమైన బిజినెస్ ఒకే కంపెనీ కిందకి వచ్చాయనుకోండి, అప్పుడు ఏంటంటే గ్రూప్ స్ట్రక్చర్ సింప్లిఫై అవడమే కాకుండా కాస్ట్ కూడా వీళ్ళు ఆప్టిమైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఓవరాల్ గా లోరస్ ల్యాబ్స్ కి అయితే పాజిటివ్ కానుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళు డీమర్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయట్లేదు కాబట్టి మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లోనైతే ఎటువంటి డిఫరెన్స్ కూడా రాదు. జస్ట్ ఇది ఏంటంటే ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ మాత్రమే. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ PLX AI అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది కంపెనీ యొక్క ప్రొప్రైటరీ జెన్ AI బేస్డ్ ఫ్రేమ్ వర్క్ అని, అండ్ దీని ద్వారా మొబిలిటీ, సస్టైనబిలిటీ అండ్ టెక్ లో ఉన్నటువంటి వీళ్ళ గ్లోబల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అయితే యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ ఫ్రేమ్ వర్క్స్ జనరేటివ్ AI అండ్ కన్వెన్షనల్ AI యొక్క కాంబినేషన్ అని, అండ్ ఇది స్కేలబుల్ అండ్ రీయూజబుల్ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడానికి వన్ స్టాప్ సొల్యూషన్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎంటర్ప్రైజ్ అయిన NSIC అంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళు MSMEs కి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే అందించబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. జనరల్ MSME సెగ్మెంట్ లోని కంపెనీస్ కి లోన్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది కదా. సో గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అంటే MSMEs ని కూడా డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో ఈ ఇనిషియేటివ్ ని సపోర్ట్ చేసేందుకు గాను MSMEs కి వీళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే అందించబోతున్నట్టుగా, అంటే లోన్ సర్వీసెస్ ని అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.